రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్ దేవుపల్లి సెక్టార్ పరిధిలోని శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలో బుధవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, తల్లుల పాత్రను గుర్తించేందుకు, బాలల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెట్టేందుకు ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మసాలిపురం అంగన్వాడీ కేంద్రం టీచర్ సునీత, పద్మసాలిపురం టీచర్ కూడికల రాజేశ్వరి, పద్మసాలిపురం టీచర్ టి. వెంకటమ్మ, బాబుల్ రెడ్డి నగర్ సెంటర్ టీచర్ కనకవ్వ, లక్ష్మి, సెంటర్ టీచర్ అనితలు తమ కేంద్రాల్లో పిల్లలతో అనేక సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో పిల్లలు తల్లులచే ఆరోగ్య నినాదాలతో కూడిన ర్యాలీలు చేపట్టారు. పద్మసాలిపురం మరియు బాబుల్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో వీధిగా ప్రభాత ర్యాలీ నిర్వహించి స్థానికులకు అంగన్వాడీ సేవలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సిడిపిఓ కవిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ, శారద మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై, వారి భవిష్యత్తు విద్యపై ఎంతో ఉంటుంది. మాతృభాషలో మొదటి దశ విద్యను ఇవ్వడం, పోషకాహారం అందించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి బీజాంశం వేయబడుతుంది. ఈ తరహా కార్యక్రమాలు తల్లుల్లో, స్థానిక మహిళల్లో, యువతలో చైతన్యం కలిగిస్తాయి. అంగన్వాడీలను శక్తివంతంగా ఉపయోగించుకోవడం సమాజ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా స్థానిక నాయకుడు బొల్ల వెంకటేష్ హాజరై మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు బాలల అభివృద్ధికి ఆధారశిలలు. అంగన్వాడీ టీచర్లు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, వారు సమాజ మార్గదర్శకులు కూడా. వారికి ప్రభుత్వం, ప్రజలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి అని అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల్లో అలంకరణలు, విద్యా ప్రదర్శనలతో కూడిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తల్లుల భాగస్వామ్యం, పిల్లల ఉత్సాహం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయలు ఏ. లక్ష్మి, సిహెచ్ మంగదేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.